ధురంధర్ ఇది ఒక బాలీవుడ్ మూవీ అనమాట. బాలీవుడ్ లో ఇప్పటి వరకు కూడా గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు 7 వారాల వరకు కూడా ఇలాంటి గ్రాండ్ సక్సెస్, ఇలాంటి గ్రాండ్ ఓపెనింగ్స్ ని, అలాగే గ్రాండ్ బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది అనమాట. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అయితే దుమ్ము దులిపేస్తున్న పోయా. కాకపోతే మన తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు. ఇది మార్చిలో అనుకుంటున్నారు, కానీ మన తెలుగులో రిలీజ్ అవడానికి కొంచెం టైం ఉంది అనమాట. మార్చిలో మేబీ మార్చిలో రిలీజ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇకపోతే అవి పక్కన పెట్టేస్తే గది సినిమా రిలీజ్, మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎక్కడ కూడా 20 crores అదే టైం 10 crores తగ్గకుండా అయితే ఇప్పటి వరకు 7 వారాల వరకు అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట. డే 1 స్టార్టింగ్ అయితే 35 కోట్ల నుంచి 36 కోట్ల వరకు అయితే వచ్చింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 7వ వారంలో కూడా ఎక్కడా కూడా 10 కోట్లు 15 కోట్లు కూడా తగ్గకుండా బాక్స్ ఆఫీస్, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అయితే ఒక దుమ్ము దులిపేస్తున్నాం అనమాట. మాస్ జాతరగా అయితే జరుగుతూ ఉంది. ధురంధర్ అయితే రణ్వీర్ సింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మామూలుగా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ గా తెలిసింది అనమాట. ఎందుకంటే మన బాలీవుడ్ లో ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎక్కడ మంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మూవీ అది ఎక్కడో నిలబెడతారనమాట. అది దాదాపుగా 1000 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్, 200 అక్కడ 1200 కోట్లు 1500 కోట్లు వెళ్ళిన మూవీస్ కూడా ఉన్నాయన్నమాట. అదే బాలీవుడ్ ఉన్న బిగ్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఒక మంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాలీవుడ్ ఎక్కడో ఉండిపోతుంది అనమాట. అంత మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది, దాన్ని ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుగా. బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో చూపిస్తారనమాట మన బాలీవుడ్ వాళ్ళైతే. అది ఇంకా తెలుగులో రావడానికి కొంచెం టైం పడుతుంది. రణ్వీర్ సింగ్ డబ్బింగ్ అవన్నీ చాలా కొంచెం టైం ప్రాసెసింగ్ అయితే ఉందన్నమాట. దానికి ఇంకా తెలుగులో రిలీజ్ చేయలేదు, హిందీ లాంగ్వేజ్ లోనే. ఈ రకంగా 7వ వారం కూడా ఈ రకంగా కలెక్షన్స్ ని సునామీని సృష్టిస్తుంది అంటే మరి ఇంకా తెలుగులో రిలీజ్ అయితే ఇంకా ఎంత మంచి కలెక్షన్స్ రాబడుతుందో మీ ఊహే వదిలేస్తాను అనమాట. చాలా బాగుంది మూవీ నాకైతే. పర్సనల్ గా చాలా మంది క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ అనమాట, చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఈ 7 వారాలకి కలిపి మొత్తం ఈ రోజు ఎంత వచ్చింది, ఈ రోజు వరకు కూడా ఎంత కలెక్షన్స్ వచ్చాయనేది నేను చెప్తాను, సింపుల్ గా మీరు క్లారిఫై చేసుకున్నాను అనమాట. 886 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అనమాట. మామూలుగా ఈ ఒక సంచలన రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని మూవీస్ నడుమున ఒక మామూలు మూవీ రిలీజ్ అవ్వడం, దాన్ని ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ బ్లాక్ బాస్టర్ అవ్వడం అనేది నాట్ ఏ జోక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తారు, వాళ్ళు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారు అన్నమాట. ఏ మూవీ పెద్ద రిలీజ్ చేసిన గ్రాండ్ లెవెల్లో, గ్రాండ్ విజువల్స్ తో, గ్రాండ్ విఎఫ్ఎక్స్ తో రిలీజ్ చేస్తారు అనమాట. బట్ అంటే మన టీఎఫ్ఐ తక్కువ చేసి నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఆ హిందీ మూవీ, దాని ధురంధర్ మూవీ పర్స్పెక్టివ్ లో అయితే నేను చెప్తున్నాను అనమాట. అందుకనే ధురంధర్ మూవీ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఇంత మంచి కలెక్షన్స్ వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ అయితే వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఫ్రెండ్స్ 7వ రోజు కలెక్షన్స్ అంటే 7వ వారం, 7వ రోజు 7 వారాలకి 886 కోట్ల గ్రాస్ అంటే కలెక్ట్ చేసింది అనమాట. 2025 లాస్ట్ లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు కూడా వచ్చిన గ్రాస్ అయితే ఇదే అనమాట. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.